చాలామంది కణాల పరీక్ష ఇచ్చే ముందు మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, లైక్ ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అడుగుతుంటారు. సో ఏంటనంటే మీరు ఒక చోటికి లైక్ ఎనీ ఫర్టిలిటీ సెంటర్కి మీరు ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ ఇవ్వడానికి, వీర్య కణాల పరీక్ష ఇవ్వడానికి వెళ్తున్నారు అని అంటే అట్లీస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కలవకుండా అట్లీస్ట్ 2 to 7 days గ్యాప్ ఉండాలండి. ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 2 days అండ్ నాట్ మోర్ దాన్ 7 days. 7 రోజుల కంటే ఎక్కువ గ్యాప్ అండ్ 2 రోజుల కంటే తక్కువ గ్యాప్ ఉండకుండా చూసుకోండి. సో ఇన్ బిట్వీన్ 2 to 7 days గ్యాప్లో మీరు కణాల పరీక్ష ఇవ్వచ్చు అన్నట్టు. అండ్ ఇంకా ఏంటంటే వైరల్ మార్కర్స్ మనకి హెచ్ఐవి, హెచ్బిసిజి, హెచ్సివి అండ్ విడిఆర్ఎల్ అంటామండి. సో ఈ వైరల్ మార్కర్స్ కూడా మనకి వితిన్ 6 monthsలో చేసిన బ్లడ్ రిపోర్ట్స్తో మీరు సెమెన్ అనాలిసిస్ ఇవ్వడానికి వెళ్ళొచ్చు అనమాట. అండ్ సెమెన్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు ప్రిఫరబ్లీ అట్లీస్ట్ ఒక 3 months ముందు నుంచే మీరు స్మోకింగ్ కానీ, టొబాకో చీవింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఏదైనా అలవాటు ఉంటే మొత్తం అన్నీ కంప్లీట్గా ఆపేసి అట్లీస్ట్ ఒక 3 months తర్వాత మీరు సెమెన్ అనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.